ఇది నా ఫస్ట్ స్కేట్ బోర్డు. ఇది తర్వాత ఇది తీసుకున్నా, రామ్కి తీసుకున్నాను. కొంచెం హీట్ చూయించి మొత్తం తీసేసాను. ఇది కొంచెం ఎక్స్టెండెడ్ వర్షను. సో దీనికి వచ్చిన వీల్స్ నేను ఈ స్కేట్ బోర్డ్కి వేసాను. ఇది స్కేట్ బోర్డు డెకాథ్లాన్ CP100. సో దీనికి వచ్చిన గ్రిప్పు మొత్తం ఫినిష్ అయిపోయింది, ఎక్కువ గ్రిప్ లేదు. బాబు టర్నింగ్ చేసేటప్పుడు ఇక్కడ కాలు స్కిడ్ అవుతుంది, స్కిప్ అయిపోతుంది, గ్రిప్ దొరకట్లేదు. అందుకనేసి దీనికి ఆల్రెడీ వచ్చినది ఆల్మోస్ట్ 2 months ప్రాక్టీస్ చేసిన తర్వాత గ్రిప్ కొంచెం పోయింది. అందువల్ల ఉన్న గ్రిప్పు కొంచెం హీట్ చూయించి మొత్తం తీసేసాను. ఇప్పుడు దీనికి కొత్త గ్రిప్ టేపు వేయాలి. సో దీనికి సపోర్టెడ్గా CP100. ఇది కొంచెం ఎక్స్టెండెడ్ వర్షను, కానీ తీసుకున్నాను ఎక్స్ట్రా లెంత్ వచ్చినా ఓకే అనేసి. సో ఈ లెంత్ది దీనికి అప్లై చేయాలి. సో గ్రిప్పు స్కేట్ బోర్డ్ చేసేటప్పుడు ఖచ్చితంగా గ్రిప్ ఉండాలి. గ్రిప్ కంప్లీట్గా అరిగిపోయినప్పుడు ఏమైనా ట్రిక్స్ లెఫ్ట్కి రైట్కి టర్న్ చేద్దామంటే అవ్వట్లేదు, అందుకనేసి ఖచ్చితంగా టేప్ మార్చాల్సి వస్తుంది. సో ఇది స్కేట్ బోర్డు CP100 ఎంట్రీ లెవెల్ ఫర్ బేబీస్ 4 to 8 years. సో డిజైన్ బాగుంది. సో వీల్స్ దీనికి వచ్చినాయి కాదు, CP100 మీడియంకి వచ్చినవి నేను ట్రై చేస్తూ ఉండేవి. దాని వీల్స్ దీనికి వేసాను 52 mm. దీనికి వచ్చినవి 50 mm. అవి కొంచెం చిన్న చిన్న స్టోన్స్ వచ్చినప్పుడు కూడా కిందకి పడిపోతున్నాడు, అందుకనేసి 52 mm యాడ్ చేశాను నేను. సో అవి ఇవి. సో ఇక ఇప్పుడు గ్రిప్ టేపు యాడ్ చేద్దాము. సో ఇది డెక్. సో ఈ డెక్కి ఫస్ట్ టైం చేంజ్ చేయడం నేను కూడా. కొంచెము గ్రిప్ టేప్ ఓపెన్ చేద్దాము. CP100. సో ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత పెద్దగా వచ్చిందనేసి. సేమ్ అది కూడా డెకాథ్లాన్ నుంచే తీసుకున్నాను. సో జస్ట్ పెట్టి చూపిస్తాను. సో ఇది ఆల్రెడీ మీడియంది, కొంచెం ఎక్స్ట్రా సైజు. సో ఈ ఎడ్జెస్ కట్ చేయాలి. సో అలా ఉంచేసి మిగతా ఎంత కట్ చేయాలి. ఫస్ట్ టైము చూస్తాను ఎట్లాగ ప్రాసెస్ ఏందనేసి. నేను కూడా వేసే ప్రోగ్రెస్ చూపిస్తాను. సో ఇది నా స్కేట్ బోర్డు. సో ఇది మీడియం. దీనికి వచ్చిన గ్రిప్ టేపు ఇదే సైజ్ కంపాటబుల్ దీనికి తీసుకున్నాను. సో ఇది నేను కొంచెం తక్కువగానే యూస్ చేశాను, అందుకని దీని గ్రిప్ ఇంకా ఉంది. బట్ దీనికి రామ్ చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేశాడు కాబట్టి దీనికి కొంచెం అరిగిపోయింది. సో దీనికి వచ్చిన వీల్స్ నేను ఈ స్కేట్ బోర్డ్కి వేసాను. ఇవి నేను ఫస్ట్ టైం తీసుకున్నవి జాస్పోవి. దీనికి వచ్చిన వీల్స్ దీనికి వేసాను. సో దీనికి వచ్చినవి ఈ వీల్స్ 50వి చిన్నవి, అందుకనేసి ఇది నా ఫస్ట్ స్కేట్ బోర్డు. సో ఇది తర్వాత ఇది తీసుకున్నా, రామ్కి తీసుకున్నాను. సో వీల్స్ అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉన్నాను. ఈ గ్రిప్ ఇంకా క్లియర్గా ఉంది. సో ఈ గ్రిప్ అయిపోవడం వల్ల సో దీనిది నేను కొంచెం ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేస్తున్నాను వేయడము. సో ఇది జాస్పోకి వచ్చింది. సో ఈ టూల్ని కొంచెం ఇట్లా సైడ్ని కొంచెం కట్ చేయడానికి యూజ్ చేద్దామని తీసుకున్నాను. సో ముందు లెంత్ మెజర్ పెడుతున్నాను. సో ఇప్పుడు కొంచెం ఇంకా టేపు ఇది తీద్దాం ఒక సైడ్ది. జస్ట్ ఇలా పెట్టేసి మిగతా తీద్దామనేసి. నేను ఇక్కడ స్క్రూస్ ఇప్పదీసి చేయాలనుకుంటాను, బట్ స్క్రూస్ తీయడానికి టూల్ కిట్ లేదు, అందుకని స్క్రూస్ మీదగానే వేస్తున్నాను. హోప్ ఎక్కువ రోజులే లాస్టింగ్ వస్తుంది అనుకుంటున్నాను, ఏం డిస్టర్బెన్స్ లేకుండా. ఈ స్కేట్ బోర్డుకి ఇది కొంచెం పెద్ద సైజే,
బట్ స్టిల్ రెండిటికి కంపాటబుల్గా ఉంటుంది అనేసి ఒకేసారి పెద్దది తీసుకున్నాను. సో రామ్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి ముందు రామ్ది గ్రిప్ కంప్లీట్గా ఎంటీ అయిపోయింది. సో ఇక్కడ దాకా ఓకే. ఇది కొంచెం కట్ చేసి పెడతాను, ఫ్యూచర్కి ఎప్పటికన్నా ఉంటుంది. సో స్టిక్ అయింది బాగానే. సో ఇక ఎడ్జెస్ సో ఇట్లా ఫోల్డ్ చేసేస్తాను. సో డిఫాల్ట్ మెకానిజమే వాడుతున్నాను, ఏమీ స్టైలిష్ కానీ అట్లాంటివి ఏమి యూజ్ చేయట్లేదు. సో ఇంకా జస్ట్ గమ్ము బాగా స్టిక్కీగానే ఉంది. సో ఇక్కడ బోల్ట్స్ వచ్చాయి. సో ఒకవేళ ఏమన్నా ఇబ్బంది అయితే కొంచెం అడ్జస్ట్ చేయాలి. ప్రస్తుతానికి బోల్ట్ మీద వేసేసాను. సో ఇప్పుడు దీంతో ఎడ్జెస్ ఇట్లా చేస్తారు, తర్వాత కట్ చేయాలి. అట్లా ఏం చేస్తున్నాను అనేసి. సో మొత్తం మార్కింగ్ చేసి పెట్టుకున్నాను ఈ టూల్ తోటి. మొత్తము చూద్దాం ఎన్ని రోజులు వస్తుందో ఈ గ్రిప్పు. టు బీ ఫ్రాంక్, నాకంటే రామే ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేస్తున్నాడు, అందుకే గ్రిప్ ఫాస్ట్గా అరిగిపోయింది. దట్టు ఇంకా ఒక్కొక్కసారి వర్షంలో కానీ అట్లా పడేటప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండి కంపెనీ ప్రొడక్ట్తో పాటు వచ్చింది. సో ఫస్ట్ వాళ్ళు గ్రిప్ టేప్ వేసాక బోల్ట్లు ఫిట్ చేస్తారు. బట్ నేను ఇప్పుడు అవి తీయడానికి ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల డైరెక్ట్గా నేను ఎగ్జిస్టింగ్ వచ్చిన గ్రిప్ టేప్ని కంప్లీట్గా తీసేసి అది తీయడానికి నేను ఒక ట్రిక్ వాడాను. కొంచెం గ్యాస్ స్టవ్ దగ్గర కొంచెం వేడి చూపించాను, అందువల్ల అది గమ్ము కొంచెం లూజ్ అయింది. తర్వాత స్లోగా మొత్తం లాగేసేసాను. సో ప్రస్తుతానికి వీటి మీదే వెళ్ళింది గ్రిప్పు. సో చూడాలి ఎంత లాంగ్ లాస్టింగ్ వస్తుందనేసి. థ్యాంక్ యూ.